ఎస్ మోహన్ గారు, ఎస్ రైట్ రైట్. ఓకే మోహన్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మొదట నమస్కారం. తమ్ముడు బాలరాజ్ యాదవ్ గారు, చాలా సంతోషం తమ్ముడు. కొన్ని విషయాలు నువ్వు చెప్పిన దానిలో అంగీకరించకపోయినా ఏ ప్రభుత్వమైనా ఏదైనా ఒక పథకం చేపట్టినప్పుడు కొంతమంది రైతులు ఉదాహరణకు ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు కొంతమంది రైతులు నష్టపోతారు, చాలా మందికి లాభం జరుగుతుంది. ఆ విధంగానే ఇప్పుడు ఫార్మాసిటీకి సంబంధించి కానీ కొడంగల్ దానికి సంబంధించి కానీ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది. తప్పగా నష్టపరిహారం ఇచ్చినాకనే భూములు తీసుకుంటది. అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు. తప్పక ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిన తదుపరి మీ భూములను తీసుకుంటది అనే మాట ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీరు కూడా సహకరించాలి తమ్ముడు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఎలక్షన్ అయ్యే వరకే. ఎలక్షన్ అయినాక ప్రజల అభివృద్ధి ఆకాంక్ష మేరకు పనిచేయాలి. ఇప్పుడు ఒక ప్రాజెక్టు వస్తున్న సందర్భంలో ప్రజలకు నష్టపరిహారం అందించే విషయంలో ప్రభుత్వాన్ని ఒత్తిడి పెంచి తొందరగా ఇప్పించే ప్రయత్నం మీరు చేస్తే సంతోషం. తప్పక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో ఆ భూసేకరణకు సంబంధించి నష్టపరిహారం ఇచ్చిన తదుపరే అక్కడ ప్రాజెక్టులు చేపడుతుంది అనేది ఒక అంశం. గ్యారంటీల విషయంలో అడుగుతా ఉన్నారు తమ్ముడు, చెప్పిండు వాస్తవమే. 6 గ్యారంటీల విషయంలో తప్పక ప్రభుత్వం ఇప్పటి వరకు 5 గ్యారంటీలు అయిపోయినాయి. ముఖ్యంగా రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో ఆనాడు చెప్పింది ఈనాడు చెప్పింది కూడా స్పష్టంగా అమలవుతుంది. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే బాలరాజు చెప్పినట్టు ఎవరైతే కొంతమంది జరగలేదు అంటుండ్రో తప్పక వారికి కూడా అతి తొందరగానే రుణమాఫీ జరుగుతుంది అన్నమాట. నిన్న మొన్న తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీకు తెలుసు కదా, ఆర్థికంగా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, అందరికి తెలిసిన విషయం. దాదాపు 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయల లోటుతో నడుస్తా ఉంది. కాబట్టి మేము రైతులను కోరుతా ఉన్నాం, ముఖ్యంగా రాజ్ న్యూస్ ద్వారా రైతులను నేను నమస్కరించి కోరుతా ఉన్నాం. తప్పక మీరు రుణమాఫీ జరుగుతుంది. కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి అర్థం చేసుకోమని చెప్తాను. తప్పక రుణమాఫీ జరుగుతుంది బాలరాజు గారు, తప్పక చేపిస్తాం. దీనికి వెనుక పోయే ముచ్చటే లేదు. ఎందుకంటే రైతు ప్రభుత్వం అనే మాట ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు కాంగ్రెస్ పార్టీలో, ఈనాడు రేవంత్ రెడ్డి గారు దాని దిశగా పనిచేస్తా ఉన్నాడు. మనం సహకరించవలసిన అవసరం ఉంది. మోహన్ గారు ఒక నిమిషం. మోహన్ గారు, ఇంతకుముందు మీరు చెప్పిందంతా చూసుకుంటే అంటే తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించిన రేవంత్ రెడ్డి సర్కార్ ఎవరో కూల్చితే కూలిపోతుందా? అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అమ్మా 2 విషయాలు రాజకీయాలలో, కూలుతుందా కూలిపోతుందా అనే దానికి 2-3 మీకు తెలుసు. గత 2019-20 సంవత్సరంలో కర్ణాటకలో ఏం జరిగింది, 21-22లో మహారాష్ట్రలో ఏం జరిగింది. అంటే నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి సర్కారును కూల్చే ప్రయత్నం ఎవరైనా చేస్తే అది మంచిది కాదు. సొంత పార్టీ నేతలే అంటున్నారు కదా మోహన్ గారు, సొంత పార్టీ నేతలే అంటున్నారు. సొంత పార్టీ నేతలే అంటున్నారా? సొంత పార్టీ వాళ్ళు ఎందుకంటారు అంటే వీళ్ళు రకరకాల ఆరోపణలు చేసి ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు ఆ ప్రభుత్వం ఉండదు పడిపోతుంది అని, అటు మా బీజేపీ మహేశ్వర్ రెడ్డి రేపే దిగిపోతుంది, అసలు ఈ ముఖ్యమంత్రి ఉండడు. అసలు ఈ జోస్యం ఎట్లా చెప్తా ఉన్నారు? 66 సంఖ్య కాంగ్రెసే ఉంది, అదనంగా 10 మంది ఉన్నారు, 76 మంది ఉన్నారు. అలాంటప్పుడు ఈ 76 మందిని కాదని ప్రభుత్వం కూలిపోతుంది అనుకోవడం పొరపాటు. అదే మోహన్ గారు, అంత మంది ఉన్నా కూలిపోతున్న సొంత పార్టీ నేతల నుంచి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు? మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఏమంటాడు? కూలుతుందా అంటే నేను ఎందుకు అనుమానం పడుతున్నామని అంటే మనలో అంటే ఎదుటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఉండదనే ఒక ఏమంటారో కక్షపూరితమైన మాట. బట్ ఇంతకుముందు మోహన్ గారు, ఇంతకుముందు మీరన్న మాటనే మనం తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి అంటే కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఇంకా 4 ఏళ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండాలి, అప్పుడే ప్రజలకు రేవంత్ రెడ్డి అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పారు. బట్ సొంత పార్టీ నేతలు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, సొంత పార్టీ నేతలే పార్టీని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పుడు మేము సొంత పార్టీ వాళ్ళు ఎందుకు అంటుండ్రు అని అంటే వీళ్ళు చెప్పే మాటలు విని మీరేం చేస్తారు, కూలగొడతారా? ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేస్తారా అనే ఒక మాట మాట్లాడుతా ఉన్నా. కానీ నేను వ్యక్తిగతంగా చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ గాని బీజేపీ గాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే శక్తి లేదు.
మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక 5 ఏళ్ళు పాలిస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉంటది, ప్రజా అవసరాలు తీరుస్తుంది, ఇచ్చిన మాట కట్టుబడి. రాజశేఖర్ రెడ్డి ఆనాడు ఉచిత విద్యా వైద్యము అలాగే ఉచిత కరెంటు ఆరోగ్యశ్రీ ఎలాగైతే కార్యక్రమాలు పెట్టి నెరవేర్చిండు ఆ దిశగా రేవంత్ రెడ్డి కూడా పనిచేస్తాడు. ఆ ముఖ్యమంత్రి గారు ఆ దిశగా పయనం చేస్తా ఉన్నాడు, మంత్రులు కూడా సహకరించి పని జరుగుతా ఉన్నాయి. నేను అనుకుంటాను వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని దించే ప్రయత్నం వీళ్ళు ఎవరితోని కాదు, ఎవరు చేయలేరు, చేసే శక్తివంతులు కూడా టిఆర్ఎస్ లేదు, అటు బీజేపీ లేదు అనేది నేను ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే మోహన్ గారు. గంగారపు వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి